ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక మా ఎడలను చూపిస్తున్నాం. మా పరమ తండ్రి, మీకు స్తోత్రం. మీ సత్యంలో, నీ కనికరంలో, నీ ప్రేమలో మార్పు లేదు. నిన్న నేడు ఒకటి రీతిగా ఉంటున్నాం. స్తోత్రం. మీ ప్రణాళికలు, నీ అభిష్టం, నీ సంకల్పములు కొరకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభువు వారు పూర్తిగా నెరవేర్చారు. స్తోత్రం. మీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారు నెరవేర్చిన కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు అనుమతింపచేస్తున్న విధానం కొరకే మీ స్తోత్రం. ప్రతి శతాబ్దంలో నిన్ను నమ్మిన బిడ్డల కొరకు స్తోత్రం, నీ జనాంగం కొరకే స్తోత్రం. ఈ ప్రస్తుతం ఈ 21వ శతాబ్దంలో భూమి మీద ఉన్న నిన్ను నమ్మిన బిడ్డలందరి కొరకే స్తోత్రం, నీ సంఘం కొరకే స్తోత్రం తండ్రి. లోకంతో పాటు నీ బిడ్డలకు ఎన్నో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఉన్నావు. అవి ఒకరోజు బహుమానంగా మార్చే దేవుడు నీ లేఖను మాకు ఇచ్చారు. స్తోత్రం తండ్రి. మా ప్రభువా, మరొక దినం మరొక విషయం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. లైవ్ ద్వారా ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరి కొరకు మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. చూచిన వారు, వినేవారు నిరాకరణ కొరకు మేమందరం సిద్ధపడటకు మాకు సహాయం చేయండి. ఒకవేళ రక్షణ గ్రహింపు లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణ గ్రహింపు కలిగి ఉన్న కొరకు సహాయం చేస్తుందా మనం చేసుకుంటూ ఉన్నాం. పాటల ద్వారా మాతో మాట్లాడడం, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడం తండ్రి. స్తోత్రం. అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరినీ మీరు ముట్టి స్వస్థపరచు. అదేవిధంగా పిల్లలు చదువుకుంటున్నారు, వారికి సహాయం చేయండి. ఉద్యోగాల కోసం మీ మీద ఆధారపడే వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. వివాహాల కోసం ఎదురు చూసి బిడ్డలందరికీ సంబంధాలు అనుగ్రహించుకుందండి. మీరు ఎప్పుడు పొరపాటు చేసే దేవుడు కాదు. సంతానం లేని బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, వారి ఆశను తీర్చుము. గర్భిణీ స్త్రీల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. రాబోయే దినాల కొరకే సంపూర్ణంగా సిద్ధపరచండి. ఆరోగ్యం మీ స్వాధీనంలో ఉంచుకున్నాము. మా ప్రభువా, ఇల్లు కొద్దిమంది నిర్మించుకుంటున్నారు, వారికి ఆర్థిక అక్కర్లను దయచేసి తీర్చండి. కొద్దిమంది ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటున్నారు, వారికి కూడా సహాయం చేయండి. కొద్దిమందికి ప్రభా గృహాలు, వారికి సహాయం చేయండి. కొద్దిమంది అప్పులతో బాధపడుతున్నారు, వారి రుణాలు కూడా ప్రభా తీర్చుకోవడానికి వారికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. మీ ద్రాక్షలో సేవ చేస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుడు అంశన్ గారి కొరకు స్తోత్రం, మీ దాసుడు సీతక్క గారి కొరకే స్తోత్రం. వారితో కలిసి సేవ చేస్తున్న సేవకులను బాధ్యత వహించి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. హెబ్రోన్ పరిస్థితులన్నీ మీ స్వాధీనంలో ఉంచుకుంటుంది. సంగారెడ్డి కూడా విశాలమైన స్థలంలో సరైన రీతిగా పరిచర్య భవిష్యత్ దినాలు జరుగుడు కొరకే మీ చిత్తం నెరవేర్చుకోవాలి. అదేవిధంగా మా ప్రభువా, సంగారెడ్డి PHL చుట్టూ బ్రాంచ్లన్నింటి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా లైఫ్ టెంపుల్ నడిపిస్తున్న ఆశయం కూడా జ్ఞాపకం చేసుకున్నాము, వాడుకోండి. ఎక్కడారి కేడి చుట్టుపక్కల ప్రాంతాల్లో గత దినాంచి సేవ చేసిన సేవకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా కొండాపుర చుట్టుపక్కల ప్రాంతాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం, హ్యాపీస్పేట్ జ్ఞాపకం చేసుకున్నాం. కరోనా వైరస్ ద్వారా ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా. ఈ కరోనా వైరస్ అధికారులు కూడా వస్తుంది, కుల మత విచక్షణ లేకుండా అందరికీ సోకుతుంది.
అయితే వీటన్నిటి ద్వారా సృష్టికర్తమైనటువంటి నిన్ను నమ్ముకొని నీ కొరకు జీవించిన కొరకై మీరే సహాయం చేయవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం కరోనా వైరస్ ద్వారా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరచవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్నాం. మా ప్రియమైన పరలోక తండ్రి, రాబోయే దినాల వరకే మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ కనబడిన ప్రతి విధమైన చీకటి శక్తిని యేసునామములో బంధిస్తుంటున్నాం. కనికరించు. కమిటీ రేగుడు పరిచయం కూడా జ్ఞాపకం చేసుకుని ఆనాటిగా అభివృద్ధి దయచేయండి. సిద్ధాపుర విషయంలోని చిత్తం ఏంటో మాకు స్పష్టంగా బయటపరచు. మనోహర్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నర్సాపురం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా తదితర స్థలాలు కూడా పరిచయం విస్తరించాలని సహాయం చేయండి. ఏ విధంగా చేయడం మీ చిత్తమో మీరు ఆలోచించి నడిపించవలసిన కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమర్పించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నా కొరకై అన్నీ చేసిన యేసు నాకు ఇంకా భయం లేదని పాట పాడుకున్న 246 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 212వ పాట పాడుకున్నా. కొత్త పాటల పుస్తకంలో 246, పాత పాటల పుస్తకంలో 212. నా కొరకై అన్నీ చేసేనో యేసు నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీ చేసేనో యేసు నాకింకా భయము లేదు.
సన్నిధి నీవు సిద్ధపడుమా అనే పాట పాడుతున్నాం. పాట పాడుతున్నాం. పాట పుస్తకంలో పాత
క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా అనే పాట పాడుతున్నారు. 407 పాత పాటల పుస్తకంలో 354, 407 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 354. యేసు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, జీవ జలమును తాగి నీ దాహము తీర్చుదును, నీ దాహము తీర్చుదును. యేసు చెంతకు రమ్ము ప్రియుడా, యేసు చెంతకు రమ్ము ప్రియుడా, ఆయని జీవ
తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం.
ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము గురించిన అనుభవ జ్ఞానం గల వారు ఉండవలని ఇచ్చయించుచున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం కలిసి చదువుకుందాం. 11వ వచనం 12వ వచనం కలిసి చదువుకుందాం. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతులు ఇంకను నీతిమంతులుగానే ఉండనేమో, పరిశుద్ధులు ఇంకను పరిశుద్ధులుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చినప్పుడు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదర, గత కొన్ని దినాల నుండి 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆధారం చేసుకొని ఈ విధంగా మనం కొనసాగుతున్నాం. దేవుని యొక్క కోరిక అక్కడ చెప్పబడింది. మనం గత దినాలు చూస్తూ వచ్చినాం. దేవునికి ఇష్టమైనవి ఒకటి, అందరూ రక్షణ పొందాలా. ఎందుకంటే ఏ మానవుడు కూడా నరకానికి పోవద్దు అనే ఆయన ఉద్దేశం. ఏ మానవుడు కూడా నరకానికి వెళ్ళొద్దు అనే ఆయన ఉద్దేశం. మొదటి శతాబ్దం నుండి నేటి వరకు అనేక మంది క్రైస్తవ సహోదరి సహోదరులు క్రీస్తునందు తమకున్న విశ్వాసము బట్టి హతసాక్షులైపోయారు, చెరసాల్లో వేయబడ్డారు, ఎన్నెన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవించారు. కానీ దేవుడు వాళ్ళను అలాగే చూస్తున్నాడు, కానీ వాళ్ళను రక్షించినట్టు మనకు కనపడదు. ప్రియమైన వలన యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళని ఎప్పుడో రక్షించుకున్నాడు, కానీ లోక సంబంధమైన కష్టాలు, బాధలు, ఇబ్బందుల నుంచి వాళ్ళను రక్షించలేదు. కారణం ఏంటంటే వాళ్ళకు నిత్య రక్షణ ఉన్నది. దేవుడికి తెలుసు, నా పిల్లలకి నిత్య రక్షణ ఉన్నది ఆయనకు తెలుసు. అందుకే మొదటి శతాబ్దం నుండి నేటి వరకు ఎంతో మంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉన్న విశ్వాసం బట్టి ఎంతో మంది ఎన్నో శ్రమలు అనుభవించారు. ప్రభు కోసం శ్రమలు అనుభవించారు, కష్టాలను అనుభవించారు, ఇబ్బందులు అనుభవించారు, దరిద్రతను అనుభవించారు, పేదరికాన్ని అనుభవించారు, ఎన్నెన్నో కష్టాలు అనుభవించారు ప్రభు కోసం. వాళ్ళ దేశం కానీ దేశానికి వెళ్ళి, రాష్ట్రం కానీ రాష్ట్రానికి వెళ్ళి అనేకమైన పరిస్థితులు దేవుడు అనుమతించడం ద్వారా దేవుడి మీద వాళ్ళు సనగలేదు, గొనగలేదు. వారు దేవుని కోసం మేము ఇన్ని కష్టాలు అనుభవించామని, బాధలు అనుభవించామని సంతోషించారు. వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళకున్న విశ్వాసం అంత గొప్పది. కాబట్టి ప్రపంచంలో క్రైస్తవులకు కూడా ఈ కరోనా వైరస్ వస్తుంది కదా, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు కూడా ఇలాంటి కష్టాలు వచ్చినాయి కదా, ఇలాంటి బాధలు వచ్చినాయి కదా అని చాలా మంది భావిస్తూ ఉండవచ్చు. దేవుని వాక్యాన్ని ఎరగని వాళ్ళు, దేవుని గురించి సంపూర్తిగా ఎరగని వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది క్రైస్తవ సమాజంలో కూడా తప్పుడు బోధలు ప్రకటన చేస్తున్నారు. ఏమని? యేసు ప్రభువును నమ్ముకోవడం ద్వారా కరోనా వ్యాధి రాదు, కడుపు నొప్పి రాదు, తలకాయ నొప్పి రాదు, ఇక ఈ భూలోకంలో సరిపోతే చనిపోయిన అలాగనే నిలుస్తారని బైబిల్ ఎక్కడ కూడా యేసు ప్రభు చెప్పలేదు, తన శిష్యులు కూడా చెప్పలేదు. కానీ బైబిల్ మనం చదివినట్లయితే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలందరూ దేవుని కోసం ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా, చివరికి మరణమైనా వారు సంతోషంగా అనుభవించారు.
మొదటి నుంచి కూడా క్రీస్తుకు పూర్వం ఉన్న భక్తులు సహితం నిజమైన దేవుని మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు. అందుకే తీయతులేంటి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు కొన్ని కష్టాలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు దేవుడు చెప్పిన మాటకు విన్నారు, దేవుడు చెప్పిన మాటకు లోబడ్డారు, విధేయత చూపించారు. అగ్నిగుండం ఏర్పాటు చేశాడు రాజు. వాళ్ళు దేవుని కోసం ఎంత స్థిరంగా నిలుచుకున్నారో అంతగా ఆ అగ్నిగుండం ఏడంతలుగా అయిపోయింది. కష్టాలు ఎక్కువైపోయినాయి. వాటిని చూసి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు భయపడలేదు. వాళ్ళు విశ్వాసం ఉంచినారు. అందుకే ఒక మాట అక్కడ చూసుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి నేను చదువుతా, జాగ్రత్తగా వినండి. షద్రకును, మేషకును, అబేద్నెగోలు రాజు ఇలా చెప్పి, నెబుకద్నెజరు, ఇందులో గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేదికల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించిన సమర్థుడు. మరి నీ వశం పడకుండా మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా అని వాళ్ళు అలాంటి గొప్ప విశ్వాసాన్ని నెబుకద్నెజరు ప్రకటించారు. మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మనం తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా మా విశ్వాసం, మా నమ్మకం దేవుడి నుంచి పోదు. నిజమైన దేవుని మీద నుంచి మా విశ్వాసం పోదని అంత గట్టిగా విశ్వాసం ఉంచినారు. అప్పుడు చాలాసార్లు దేవుని వాక్యాన్ని సరైన గ్రహింపు లేని క్రైస్తవ సహోదరులు కొన్ని తప్పుడు బోధలు ప్రకటన వస్తా ఉంటారు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా సుఖాలు, కష్టాలు ఎలా ఉన్నాయో అలాగే అందరికీ ఉంటాయని బైబిల్లో చెప్పబడింది. అందుకే యేసుప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగంలో తాను చెప్తున్నాడు. రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. చూసారా? ఈ లోకంలో ప్రపంచంలో దేవుని నమ్మినా, దేవుని నమ్ముకున్నా నమ్మకపోయినా ఈ భూ సంబంధమైన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, చివరికి మరణాలు తప్పవు అందరికి కూడా. అయితే క్రైస్తవ సహోదరికి నిరీక్షణ ఉంది. ఏం నిరీక్షణ? యేసుప్రభు రెండోసారి రాబోతున్నాడు. ఇదే క్రైస్తవునికి ఉన్న గొప్ప నిరీక్షణ. రక్షించబడిన దేవుని బిడ్డకున్న గొప్ప నిరీక్షణ ఇది ఒకటే. ఆ నిరీక్షణ లేకపోతే క్రైస్తవుడు భ్రష్టుడైపోతాడు, భక్తుడైపోతాడు, తిరిగి లోకానుసరుడైపోతాడు. యేసుప్రభు రెండోసారి వస్తాడన్న విశ్వాసం కలిగిన వ్యక్తులు ఒకవేళ కొన్నిసార్లు పడిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు, క్షమాపణ వేడుకుంటారు దేవుని దగ్గర, మళ్ళీ విశ్వాసంలో కొనసాగుతారు. అది దేవుని బిడ్డలకున్న గొప్ప నిరీక్షణ. కాబట్టి ప్రేమ వల్ల దేవుడు ఎందుకు ఈ లోకాన్ని మొత్తం నాశనం చేయకుండా ఎందుకు ఉంచినాడంటే, ఎవ్వరు కూడా చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకూడదు. ఆ నరకం అనే భయంకరత్వం ఒక దేవుడికి మాత్రమే చెందుతుంది. క్షమించండి, ఆయన అక్కడ చూస్తున్నాడు. దేవుడు మాత్రమే నరకాన్ని చూస్తున్నాడు. ఈ లోకంలో ఏ మనుషుడు నరకం గురించి తెలియదు. నరకం గురించి ఎన్నో బుక్స్ చదివిలో వచ్చేమో. నరకం గురించి ఎక్కువ బుక్స్ కొద్దిమంది రాస్తారు, మంచిదే. కొద్దిమంది చెప్తారు, మంచిదే. కానీ దేవుడికి నరకం గురించి పూర్తిగా తెలుసు. అందుకే ఏ మానవుడు నరకం పోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే చూడండి, పేతురు రాసిన పత్రిక 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమనించుకున్నట్లు ప్రభు తన వాగ్దానం ఆలసించేవాడు
రక్షణ కేవలం ఒక దేశస్తులకు, ఒక మతస్థులకు మాత్రమే కాదు. లోకంలో ప్రతి మానవుడు రక్షణ పొంది తీరాల్సిందే. దేవుని వల్లరా ఈ లోకంలో వాళ్ళు ఎవరైనా సరే, ఏ మతానికి ఏ కులానికి చెందిన వారైనప్పటికీ అందరూ రక్షణ పొంది పరలోక రాజ్యం చేరాలనే కోరిక. దేవుడు స్వార్థపరుడు కాదు. అందరికీ దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. అందరికీ అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో కోట్ల మంది లోకయాత్ర ముగించారు. ఎన్నో తరాల మనుషులు ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నట్టు బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. బైబిల్ చదివితే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకా ఈ తరంలో నువ్వు నేను బ్రతికే ఉన్నావు. ఈ లోకంలో వింటున్న నీవు, తర్వాత చూస్తున్న మనం ఇంకా లోకంలో ఉంటున్నాం. ప్రేమిన వలన ఒకరోజు మనం ఈ లోకం నుంచి మనం తప్పనిసరిగా వెళ్ళిపోవాలి. ఇదే ఒకరోజు తప్పనిసరిగా వెళ్ళిపోవాల్సిందే. బైబిల్ చదివిన వాళ్ళకి నమ్మకం ఉంటుంది, బైబిల్ చదవని వాళ్ళకి నమ్మకం ఉండదు. ఒకరోజు ఈ లోకయాత్ర ముగించడానికి ఒక సమయం ఉంది. దేవుడు సమయం వచ్చినప్పుడు దేవుడు సమయం మనకి, ఆ సమయంలో మనం ఎప్పుడు మనం తప్పించుకోలేము. జ్ఞాపకం చేసుకోవాలి. అది ఏ విధంగానే సరే ఒకరోజు మనం వెళ్ళిపోవాలి. కొద్దిమంది కరోనా వ్యాధితో చనిపోయి లోకయాత్ర ముగిస్తున్నారు. కొద్దిమంది యాక్సిడెంట్ ద్వారా ఈ లోకయాత్ర ముగిస్తున్నారు. కొద్దిమంది పండుకున్నప్పుడు ఆ యొక్క ఈరోజు పొద్దున ఒకసారి చెప్పినాడు, ఆ ఫ్యాన్ ఇంకా తిరుగుతా ఆ ఫ్యానే మీద పడి గొంతు కోసిందంట. ఇంకా అదేం చెప్తాం. కాబట్టి ప్రేమిన సదస్సుడా, మనం కట్టుకునే ఇల్లే మనం రక్షించలేవు. మన పైన ఉన్న ఫ్యానే మన మీద పడవచ్చు, మనకు తెలియదు. ఒక కరోనా వ్యాధి ద్వారానే చనిపోతారని కాదు. మరణం ఎప్పటికైనా రావచ్చు. దేవుడు రాసి పెట్టాడు. అది గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, మనుషులు ఒక్కసారి మృతి పొందవల్లని నియమించబడను. దేవుడు రాసి పెట్టాడు. దాన్ని తప్పించుకోలేము. నువ్వు తప్పించుకోలేవు, నేను తప్పించుకోలేను. మనం అనేకసార్లు మనం ఏదో కాపాడుకుని ఇతరులు కాపాడుతున్నట్టు ఫీల్ అయిపోతుంటాం. మనం కాపాడుకోలేము, ఇతరులను మనం కాపాడలేము. గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఎవ్వరు కూడా నీ తల్లిదండ్రులను కాపాడలేడు, నీ భార్యని కాపాడలేదు, నీ భర్తని కాపాడడు, నీ పిల్లలు కూడా నేను కాపాడలేరు. ఎవరు కూడా నేను కాపాడరు. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు కూడా నీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ నేను కాపాడలేదు. గుర్తుపెట్టుకోండి. ఒకరోజు విన్నాను, సంగారెడ్డి దగ్గర జాజిపురంలో రాత్రి ఒక ఆయన పనుకున్నాడు. ఇద్దరు పిల్లల్ని అటు ఇటు వేసుకొని పనుకున్నాడు. అయితే రాత్రి ఎప్పుడో పాము వచ్చింది, ఆయన కాటేసి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరికి కాటేయలే. పొద్దున్నేసి ఆయన చనిపోయినాడు. మనిషి జీవితం ఇంతే. ఇంకొక ఆయన ఒక దగ్గర చనిపోయినారు. ఆ చనిపోయినానికి ఒక తెల్లబట్ట పొందామని డిసెంబర్ డేట్లో వస్తున్నాడంట. యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు. ఇది మనిషి జీవితం. కాబట్టి ప్రియమైన సోదరుడా, ఈ లోకం నిలవరమైన స్థలం కాదు, పర్మనెంట్ స్థలం కాదు. నీకు కాదు, నాకు కాదు. ఈ లోకంలో ఏ మనుషులు కూడా మరి నిలకడమైనటువంటి స్థలం భూలోకం కాదు. జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన వాళ్ళరా, రక్షించబడ్డావా? అందుకే దేవుడు నీకోసమే వేచి ఉన్నాడేమో. ఇంకా లోకాన్ని తీసివేయకుండా నీకోసమే నువ్వు రక్షించబడాలని ఆయన ఆశ. నువ్వు తిరిగి జన్మించాలని ఆయన ఆశ. ఎంతకాలం రక్షణ పొందకుంటావు? ఎందాక నువ్వు తిరిగి జన్మించకుండా ఉంటావు? నువ్వు భ్రమలో జీవించవద్దు, అపోహలో జీవించవద్దు, ఊహాలోకంలో జీవించవద్దు. నీ అంతను కరెక్ట్ నిశ్చయం చేసుకోవాలి. ఏమని నిశ్చయం చేసుకోవాలి? యేసు ప్రభుల వారు సిలువలో నా పాపాలన్నిటి కొరకు సిలువలో రక్తమంతా కాచాడు. నేను పాపాత్ముని, నేను నరకానికి వెళ్లకుండా యేసు ప్రభుల వారి సిలువలో రక్తమంతా కాచాడు. నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడో దినం లేచినాడని విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని ఆయన కొరకు బ్రతకాలి. అది నిజమైన నమ్మకం, నిజమైన విశ్వాసం. ఆయన కొరకు బ్రతకాలి. మనం ఎవరి కోసం ఈ లోకంలో బతకాల్సిన అవసరం లేదు. అందుకే రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాసి పెట్టాడు. రండి, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికను ప్రభు కోసమే
రక్షించమని నీకు నాకున్న విశ్వాసం అది ఎక్కడే. ఎవరి కోసం బ్రతికేది లోకం? నా భార్య కోసం, నా భర్త కోసం, నా పిల్లల కోసం, నా జంతువుల కోసం. బ్రదర్, ఈ తోటంతా పెట్టాను, ఏమవుతుందో, ఏమైంది నీకేమైంది? బ్రదర్, నేను పూల తోటలు పెట్టినా, తర్వాత మామిడి తోటలు పెట్టినా, ఎన్ని తోటలు పెట్టు, శాశ్వతంగా ప్రియమైన సోదరులను పెట్టుకో, జ్ఞాపకం చేసుకో. రక్షించబడ్డ నీకు పని ఉంది. ఆ పని ఎందుకు నిర్లక్ష్యం మనం చేస్తున్నామంటే, ఇంతవరకు ఈ లోకమే శాశ్వతమైన బ్రతికినాం. ఎందుకు ఈ రోజు వరకు బ్రతికిన అందరికంటే పుణ్యాత్మని ఇంకా బతుకున్నామా? నేను ఎప్పుడు ఇది నమ్మను. అది కదా ప్రతి ప్రార్థనలో ఇది నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన కంటే నేను చాలా మంచోనని, ఇంకా నన్ను లోకం ఉంచలేదు, నేను సిద్ధపడలేదని, నా ద్వారా మరికొద్ది మంది సిద్ధపరచాలని ఇంకా లోకం ఉంచున్నామని నేను చెప్పుకుంటా. ప్రేరు ఏసైతో మాట్లాడుకుంటాను. ప్రేమిన వల్ల దేవుడు నీ విషయంలో నువ్వు ఉద్దేశించేది ఈ లోకం బ్రతుకున్నావు గుర్తుపెట్టుకో. నువ్వు అనవసరంగా ఈ లోకంలో బ్రతకట్లే. ఎవరి కోసం నువ్వు బ్రతకట్లే? మీ అమ్మ కోసం, మీ నాయన కోసం, మీ భార్య కోసం, నీ భర్త కోసం, నీ బంధువుల కోసం, నీ స్నేహితుల కోసం, వాళ్ళని ఇది ఉద్ధరిస్తామని కాదు బ్రతికేది. ప్రభు కోసం, నిన్ను సృష్టించిన సృష్టికర్త కోసం, నీ కోసం శిలువలో ప్రాణం పెట్టిన ఆ యేసే కోసం నువ్వు తీర్మానం చేసుకోవాలి. అలా నువ్వు తీర్మానం చేసుకోలేదనుకో, ఈ లోకంలో అన్ని వ్యర్థం అని చెప్పేస్తాం. సొలొమోను ఒక రోజు అన్ని వ్యర్థం అని చెప్పేశాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ప్రేమిన వల్ల యేసు ప్రభువు రెండోసారి రాబోతున్నాడు. ఇది మంచి వార్త. కొద్దిమందికి ఎందుకు భయం అంటే, ప్రేమిన వల్ల యేసు ప్రభు మీద ప్రేమ లేని వాళ్ళకే భయం. యేసు ప్రభు మీద ఎవరికైతే ప్రేమ ఉండదో వాళ్ళకి చాలా భయం. యేసు ప్రభు అంటే, యేసు ప్రభు రెండోసారి వస్తున్నాడండి. వాళ్ళ మీద వాళ్ళకున్న ప్రేమ వాళ్ళు ఎక్కువ భయపడిపోతుంటారు. ఇతరుల మీద కాదని వాళ్ళ మీద వాళ్ళ ప్రేమ ఎక్కువ. అందుకే యేసు ప్రభు మనం ప్రేమించాలి. అందుకే ఆ 10 ఆజ్ఞలు మోసే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. కానీ ఆ 10 ఆజ్ఞలు కలిపి యేసు ప్రభు 2 మాటలు చెప్పాడు. చూసుకుందాం రండి. ప్రాముఖ్యమైతే తర్వాత మనం ఆ యొక్క అంశాన్ని మనం కొనసాగిద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 10 ఆజ్ఞలన్నీ కలిపి 2 ఆజ్ఞలు ఇచ్చిన 2 మాటల్లో చెప్పినాడు. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవులను ప్రేమించుకోవాలని ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలేని పొరుగువాని ప్రేమించుకోవాలి. 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏదైతే చెప్పిన యేసు చెప్పిన మాట. క్రైస్తవ సహోదరి సహోదరులను మనం ఈ రెండింటినీ మనం విడిచిపెట్టి మిగతావి పట్టుకున్నాం. మిగతా 8 ఆజ్ఞలు పట్టుకున్నాం. అందుకే మనం వాటితోనే పెరుగులాడుతున్నాం, కసరత్ చేస్తున్నాం. కొన్నిసార్లు ఏదో మేము మంచోళ్ళు మనం ఫీల్ అయిపోతాం. కొన్నిసార్లు దిగబాటు పడిపోతుంటాం. నేను ఇట్లా చేసిన మరికొద్ది మంది ఎంత ఫీల్ అయిపోతుంటారో, నేను ఇంత పరిశుద్ధిని పవిత్రనే. అట్లా నువ్వు పౌరుకోవు. మన స్వశక్తి ద్వారా, సొంత శక్తి ద్వారా మనం దేవుని ఆజ్ఞలు నెరవేర్చిన వ్యక్తులం. కానీ ఈ 2 ఆజ్ఞలు దేవుని శక్తి ద్వారా మనం చేయగలం. ఒకటి, మీ పూర్ణ హృదయంతో ప్రభువును ప్రేమించాలి. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఏ మనుషుల మీద మనకు ప్రేమ ఉందో, ఏ ప్రాంతాల మీద ప్రేమ ఉందో, దేని మీద ప్రేమ ఉందో అవన్నీ కూడా తీసివేయబడి కేవలం ప్రభువును మాత్రమే ప్రేమించాలి. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువును మాత్రమే ప్రేమించాలి. మిగతా వాటిని మేము ప్రేమించకూడదా? ప్రేమించాలి. నన్ను వలె నా పొరుగువాన్ని ప్రేమించాలి. అది గుర్తుపెట్టుకోవాలి. నన్ను వలె నా పొరుగువాన్ని ప్రేమించాలి. నాకు ఆకలి ఉన్నప్పుడు అన్నం తినాలని ఎట్లా అనిపిస్తుందో, వేరే వాళ్ళకు ఆకలి అయితే ఆ ఆకలిని ఎలా తీర్చాలి మనం అనుకోవాలా. అది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. ఈ 2 దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ రెండింటిని మనం సాధన చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ప్రేమిన వల్ల నువ్వు నిర్లక్ష్యంగా మనం జీవించాం. అందుకే యేసు ప్రభు వారు రెండోసారి వస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం మనం చదువుతూ వచ్చిన 22వ అధ్యాయం మనం ఇతరులు మనం చూస్తూ ఉంటాం. మన ఇంట్లో చూడదు, పక్క వాళ్ళు చూడదు. మన ఇంట్లో కూడా ఎంతో మంది
ఇంట్లో మనం గమనిస్తుంటాం, అరే మా అమ్మ రక్షణ పొందలేదే, మా నాయన రక్షణ పొందలేదే, మా తమ్ముడు రక్షణ పొందలేదే, మా అక్కలు రక్షణ పొందలేదే అని నీకు తెలిసిపోతుంటుంది. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంటే వాళ్ళు బలిమీటికి గీత గీస్తే వాళ్ళు మానవలసి పొందరు, రక్షణ పొందరు. వాళ్ళ కోసం ప్రేమ కలిగి ప్రార్థన చేయాలి. పొరపాటు నరకానికి పోతారే ఎట్లా అని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఒకరోజు తీర్మానం చేసుకుంటారు, నేను కూడా రక్షించబడ్డానని తీర్మానం చేసుకుంటారు. అప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది. కొన్నిసార్లు మన ఇంట్లో రక్షణ పొందరు. మనం నమ్మితే వాళ్ళు నమ్మినట్టు కాదు, మనం బాప్తిసం తీసుకునే వాళ్ళు తీసుకున్నట్టు కాదు, మనం పరలోకి వెళ్తాం వాళ్ళు కూడా పోతారు అన్నట్టు కాదు. కాబట్టి మన ఇంట్లో ఎంతోమంది రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు, మన గ్రామంలో ఎంతోమంది రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు. కానీ మనం వాళ్ళ వైపు చూడాల్సిన అవసరం లేదు. చాలా మంది చర్చికి వచ్చిన కూడా ఎంతో మంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. మనం వాళ్ళని చూసి కూడా బాధపడనక్కర్లేదు, వాళ్ళ గురించి జాలిపడాలి, వాళ్ళ గురించి జాలిపడాలి. ప్రభా సహోదరి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు, ఈ సహోదరి ఇలా ప్రవర్తిస్తుంది, వీళ్ళు రక్షణ పొందలేనట్టు నాకు అనిపిస్తుంది. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నన్ను వలె నా పొరుగువాన్ని ప్రేమిస్తున్నానని ఎప్పుడు చెప్పగలను అంటే మనం ప్రార్థిస్తాం. లేకపోతే మనం ఏం చేస్తాం, ఇతరులు మనం చూస్తూ ఉంటాం, వాడు అంత అన్యాయం చేసినాడు, వాడంత అన్యాయం చేసినాడు, వాడు దొంగ పని చేసినాడు, వాడు పాపం చేసినాడు, వాడు ఇట్లా చేసినాడు అట్లా చేసినాడు అని దేవుడే అంటున్నాడు. చూడండి 11వ వచనం, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయి ప్రయత్నం వాళ్ళని చూస్తాం అంటున్నాడు. తర్వాత అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రంగానే ఉండనేమో అంటున్నాడు, నీతిమంతుడైన వాడు ఇంకా నీతిమంతుడిగా ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధులుగానే ఉండనేమో. మనం కొన్నిసార్లు పొగుడుతాం ఇతరులు, కొన్నిసార్లు మనం ఇతరులు తృణీకరిస్తాం. రెండు చేయకూడదు, రెండు చేయడం దేవుని దృష్టిలో తప్పు అని నేను అంటాను. ఒకవేళ ఏదో నీతిమంతులు కదా వాళ్ళకే ఒకవేళ దేవుడు సహాయం చేసి తప్ప వాళ్ళు అట్లా ఉండడం కష్టం. ఒకవేళ నేనే మంచి వ్యక్తిగా మీకు కనబడుతున్నాను అనుకో, నన్నే పొగడాల్సిన అవసరం లేదు, అది దేవుని కృప అంతే. మనం పొగడొద్దు, ఇతర మనుషులు పొగడొద్దు. కనుక మనం నిందించుకోవద్దు, ఇతరులు నిందించవద్దు, అది దేవునికి మనం వదిలిపెట్టేశారు. అందుకే చూడండి 2వ మాట, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చినప్పుడు నేను సిద్ధపరచిన జీవితం ఆయన ఉన్నది. యేసుప్రభు 2వసారి వస్తున్నాడు. యేసుప్రభు వారు ఒకసారి వచ్చినారు ఈ లోకానికి 2020 సంవత్సరం పూర్వం ఈ లోకంలో జన్మించినాడు. ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేం అనే గ్రామంలో జన్మించినాడు. ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించినాడు. ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు జరిగించినాడు. చివరికి లేఖనాలు చెప్పిన రీతిగా తాను చెప్పిన రీతిగా మనందరి పాపాల కొరకు శిలువలో రక్తమంతా కార్చి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచినాడు. లేచిన తర్వాత 40 రోజులు ఈ లోకంలో ఉన్నాడు. 40 రోజులు. రండి అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించుచు అనేక ప్రమాణం చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. యేసు 40 దినాలు వాళ్ళకు అగపడ్డాడు. దాదాపుగా ఎంతమంది ఉన్నారంటే ఆ దినాల్లో చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక వాళ్ళందరూ చూశారు, వాళ్ళందరూ విన్నారు. 40 రోజుల వరకు వాళ్ళ మాటలు వింటూ యేసుప్రభు మాటలు వింటా వచ్చినారు. 1 కొరింథీ 15వ అధ్యాయం 6వ వచనం, అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. దాదాపు 500 కంటే ఎక్కువ మందికి సహోదరులకు యేసయ్య కనబడ్డాడు. వాళ్ళందరికీ 40 దినాలు బోధ చేస్తూ వచ్చినాడు. అనేకమైన రుజువులు చూపించుతూ వచ్చినాడు. కొన్ని స్కూల్లో చెప్తారు, చూపిస్తారు. అందుకే డిజిటల్ స్కూల్స్ ఉంటాయి కొన్ని. వాళ్ళు చెప్తారు, చూపిస్తారు. చెప్పిన తర్వాత కెమెరాలో లేకపోతే తెర మీద చూపిస్తారు. అదేవిధంగా యేసు ప్రభు 40 దినాల వరకు ఏ విధంగా వాళ్ళకు రుజువుపరిచినాడో మనకైతే తెలియదు.
అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయేలాగా బోధించాడు. ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది యేసు యొక్క మాటలు. అందుకే కొద్దిమంది పూర్తిగా తీర్మానం చేసుకున్నారు దేవుని కోసం. యేసు ప్రభువులో ఉన్నారు 40 దినాలు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళ మధ్య నుంచి అలాగే పైకి వెళ్ళిపోయాడు. రండి, అదే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కళ్ళకు కనబడకుండా ఒక మేఘం ఆయన పడిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇతను మనుషులు వారెంత నుంచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నుంచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకము చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళడం మీరు చూసిదో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చూసినారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ జనాల మధ్యలో మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన అలాగే పైకి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ చూసినారు. ఆ చూసిన వాళ్ళే ఈ బైబిల్ రాశారు. వాళ్ళు చూసిన వాళ్ళే ఈ బైబిల్ రాశారు. ఆ దినం యేసు ప్రభువుతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బైబిల్లో రాయబడి ఉన్నాయి. చూడండి, 2 వ్యక్తులు మనం చూద్దాం. రండి, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పేతురు చెప్తున్నాడు, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం రాగా వింటిమి అని తాను చెప్తున్నాడు. చూసిందా, యేసు ప్రభుల వారితో పేతురు ఉన్నాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం రూపాంతర కొండ మీద యేసైతే ఉన్నాడు. ఆయన ఆ విధంగా చూశాడు, అనుభవించినాడు. అవన్నీ వాళ్ళు చెప్పినారు. ఇంకొక ఆయన చూద్దాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, జీవవాక్యము కూర్చొని ఆదరణ ఏది ఉండేనో మేమేది నిత్యమో కన్నుల ఏది చూచినమో ఏది విధానించి కనబడిమో మా చేతులు దేని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షంగా ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవం నుంచి సాక్షించు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. చూసిందా, ఏది విన్నారో, ఏది చూసినారో, ఏది విధానించి కనుగొన్నారో, వాళ్ళ చేతులు ఏవైతే తాకి చూసినారో అవి వాళ్ళు చెప్పారు. వాళ్ళు సాక్షులు. మనకు వాళ్ళు రాసిన బైబిల్ గ్రంథమే మన చేతిలో ఉంది. ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రేమ వలన యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మధ్యలో నుంచి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిన తర్వాత దేవదూతలు ఇద్దరు చెబుతున్నారు యేసు ప్రభు మళ్ళీ వస్తున్నాడని. యేసు ప్రభు తాను ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్పినాడు, నేను మళ్ళీ ఈ లోకానికి వస్తానని ఎన్నోసార్లు చెప్పినాడు శిష్యులకి. యేసు ప్రభు స్వయంగా తన శిష్యులకు జనాలకు చెప్తూ వచ్చినాడు, నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తాను అని చెప్తూ వచ్చినాడు. అందులో ఒక మాట చూద్దాం రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి చదువుతా చూడండి. మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. నేను మీతో చెబుతును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన యెడల నేను స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండకు తీసుకుని పోదును నేను అని యేసు ప్రభువు చెప్పినారు. నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ రెండోసారి వస్తానని చెప్పినాడు. అపోస్తలుల గారు 1వ అధ్యాయంలో దేవదూతలు ఇద్దరు చెప్పినారు. యేసు ప్రభు మీతో ఏం చెప్పినాడో అదే ఆయన మళ్ళీ వస్తాడని చెప్పినాడు కదా, మళ్ళీ వస్తాడు అని ఆ విధంగా మరి దేవదూతలు చెప్పారు. కాబట్టి యేసు ప్రభు రెండోసారి వస్తున్నాడు. ఇప్పటికే 2020 సంవత్సరం అవుతుంది. 2020 సంవత్సరం ఈ యొక్క ఆగస్టు నెలలో మనం ఉంటున్నాం. ఆగస్టు నెలలో
అయితే రక్షించబడిన దేవుని బిడ్డల మీద మనం భయపడవలసిన అవసరం లేదు. దేనికోసం భయం? నేను కొన్న స్థలం ఏమైనా అవుతుందనా భయం? నేను కొన్న ఇల్లు మళ్ళీ ఏమైనా అవుతుందనని భయం? అసలు భయం ఏంటి అని? దేనికోసం నీ భయం? దేవుడు రక్షించబడిన దేవుని బిడ్డ మనం దేనికోసం భయపడాలి? ఎంతగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన అంత మంచిది. గుర్తుపెట్టుకోండి, మన కలవరానికి గల కారణం ఈ లోకమే. ఈ కలవరానికి గల కారణం అంతా ఈ లోకమే. ఎప్పుడు ఈ లోకం విడిచిపెడతామో దేవుని బిడ్డలు ప్రశాంతంగా ఉంటాం, విశ్రాంతిగా ఉంటాం. జ్ఞాపకం చేసుకోండి. ఇంక ఈ విశ్వాసం లేకపోతే యేసు ప్రభువు వారి రెండో రాకడ గురించిన విషయం నీకు చాలా భయం వస్తుంది. యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు, ఇది మాత్రం ఖచ్చితం. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రాబోతున్నాడు? తన సంఘాన్ని తీసుకొని పోవడానికి వస్తున్నాడు. తన సంఘం ఏది? తన సంఘం. సంఘం అంటే ఈ 4 గోడల మధ్యలో ఈ 4 గోడలు అనుకుంటాం సంఘం. మనం చర్చిలు సంఘం అనుకోండి, గుడులు గోపురాలు సంఘం అనుకుంటాం. అస్సలు కాదు. అలాంటి విశ్వాసం నీకుంటే ఈ దినం వదిలిపెట్టుకో. అలాంటి విశ్వాసం, మన నమ్మకం, మన విశ్వాసం గ్రామాల మీద, తర్వాత ఇక కట్టబడిన నిర్మాణం మీద మన మనసు ఉండకూడదు. తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. అందుకే బైబిల్లో రాయబడిన సంఘం అంటే ఏంటి? అపోస్తల కార్యం 20:27 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని రాయబడింది. మొదటి శతాబ్దం నుండి ఎంతో మంది ఆ సంఘంలో చేర్చబడుతున్నారు. నువ్వు కూడా ఆ సంఘంలో చేర్చబడ్డావా? అట్లయితే దేవుని స్తోత్రం. నిజమైన పశ్చాత్తాపడి నా పాపాలను తెలుసుకోవాలి ఫస్ట్. రెండోదిగా దాని విషయాన్ని సమర్థించుకోవద్దు, ఒప్పుకోవాలా. ఒప్పుకున్న నేను దేవుడిని నా హృదయంలోకి ఆహ్వానించాలి. దేవుడు నాలోకి వచ్చిన తర్వాత ఆయన మీద డిపెండ్ అవటం ద్వారా మనం భయం అక్కర్లేదు, మనం భయపడక్కర్లేదు. అంతా దేవుడి చిత్తమే జరుగుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచంలో జరిగేదంతా కూడా ఆయన చిత్త ప్రకారం జరుగుతూ ఉంది. దేవుడు కరోనా వైరస్ కూడా అనుమతించాడు. దేవుడు చేయనవాడు కాదు, దేవుని అనుమతి. ప్రపంచానికి దేవుని అనుమతి. దేవుడు ఇంకా ఎందుకు తక్కువ చేయట్లేదంటే, ప్రేమిన వాళ్ళరా, ఎప్పుడైనా మాట అన్నావా? దేవుడా నువ్వు తక్కువ ఎందుకు చేయట్లే అను. దేవుడు మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు. దేవుడు అనంత జ్ఞాని. ఆయన అనుమతి లేకుండా ప్రపంచంలో ఏ ఒక్కటి జరగట్లేదు. ఏ మనిషికి ఏది జరిగినా ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు. నేను ఒక రోజు ఒక వార్త విన్నా. వార్త అంటే మా నాన్న గురించి. ఏమని? నాన్న చనిపోయాడని వార్త విన్నా. అంతే. నేను ఎమ్మడే నమ్మినా. ప్రభువా, లోపల ఆయన అంతవరకు పెట్టినాం, స్తోత్రం అనుకున్న మనుషులు. బయటికి చెప్పలేదు మనుషులు. అంటే మన ఆయన మీద నాకు ప్రేమ లేదన్నా, ఎవరి ఆయన మీద వాళ్ళకి ప్రేమ లేదు. మనం ఏం చేయలేం కదా. మనం తెగుబాటు పడిపోతుంటాం అనవసరంగా. వాళ్ళ ముందు అన్నం పెట్టాం కానీ తెగుబాటు పడిపోతుంటాం. వాళ్ళకి సేవ చేయం కానీ తెగుబాటు పడిపోతుంటాం. బతికినప్పుడే వాళ్ళకి సేవ చేయాలంటే, చనిపోయిన తర్వాత మనం ఏం చేసేది ఏది లేదు. కాబట్టి ప్రేమిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఈ లోపల జరిగేవి అన్నిటి గురించి మనం నిందించుకోవద్దు, ఇతరులు నిందించవద్దు. ఎందుకు ఈ కరోనా వ్యాధి వచ్చిందా అని ఏడవద్దు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందా అని ఏడవకూడదు. అందుకే ప్రేమిన వాళ్ళరా, అంత మన దేవుని వైపు చూసినప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. ఈ కష్టాలను బట్టి, బాధలను బట్టి ఇంకా మనం బలపడతాం. అందుకే దేవుని బిడ్డలకు ఎన్ని కష్టాలుంటే, ఎన్ని బాధలుంటే అంతగా మన విశ్వాసం బలపడుతుంది. నిజమైన విశ్వాసం. ఇంకా డూప్లికేట్ ఉన్న విశ్వాసం ఇట్ట ఊగుతుంది. అప్పుడు ఊగినప్పుడే గుర్తుపెట్టుకోవాలి, నా విశ్వాసం నిజమైంది కాదని. ఊగుతున్నప్పుడు అనుకోవాలి, ప్రభా నా విశ్వాసం నిజమైంది కాదు, ప్రభా నాకు విశ్వాసం దయచేసి మనం ప్రార్థన చేయాలి. కొన్ని విషయాలు మనం చూసుకొని ముగించుకున్న విశ్వాసం గురించి. ఫస్ట్ విశ్వాసం ఎట్లా వస్తుంది? రండి, రోమిలకు రాసిన పత్రిక. నువ్వు దేవుని వాక్యం చదవకుండా, దేవుని మాటలు వినకపోతే నీకు విశ్వాసం, ఉన్న విశ్వాసం కూడా పోయే ప్రమాదం ఏర్పడుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 10వ
బైబిల్ చదవాలి, మన విశ్వాసం అభివృద్ధి అవుతుంది. రెండోదిగా శిష్యులు ఎంత యథార్థమైన ప్రార్థన చేశారు. మనమైతే విశ్వాసం లేకపోయినా ఉంది అనుకుంటాం, అట్లా మనం చాలా తప్పు. చూడండి లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుత్వం చెప్పగా మా విశ్వాసం ముందుగానే వృద్ధి పొందలే. కష్టాలు వచ్చినప్పుడు మునిగిపోతుంది ప్రభావ మా విశ్వాసం. మేము భయపడిపోతున్నాం, మాకు విశ్వాసం లేదని ఒప్పుకోవాలా. ప్రభా నా విశ్వాసం వృద్ధి పొందలేదని ఒప్పుకోవాలి. అప్పుడే మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రార్థన చేశారు. ఇంకొక ఆయన ఎలా ప్రార్థన చేశాడు అది కూడా మనం చూసుకొని ముగించుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. వెంటనే నా చిన్నవారి తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. కన్నీళ్లు విడిచి చెప్పినాడు. ప్రభా నేను నమ్ముచున్నాను, నీ వాక్యాన్ని నమ్ముతున్నాను, నిన్ను నమ్ముతున్నాను, కానీ అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని ప్రార్థన చేసినాడు. అందుకే ప్రేమికులారా, విశ్వాసం కోల్పోయే దినాల్లో నమ్ముతున్నా. నీ విశ్వాసం ఎలాంటిదో, నా విశ్వాసం ఎలాంటిదో ఈ దినాలను కూడా పరీక్షించబడుతూ ఉంటున్నా, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ రక్షణ పొందాలని దేవుని యొక్క కోరిక. రెండోదిగా యేసు ప్రభువు రెండోసారి వస్తున్నాడు కాబట్టి అన్నించేవాడు చేయని, ఎవడు ఎట్లా జీవిస్తుంటే అట్లా చేయని. నువ్వు నేను కలవరపడాల్సిన అవసరం అనేది మనం మార్చగలవా? ఆమె మార్చగలవా? ఆయన మార్చగలవా? వాళ్ళు మారరు. ఇంట్లో రక్షించమని నువ్వు మారుతావు, ఇంట్లో అందరూ మారరు. ఇంట్లో అందరూ నేను మారుస్తారు అంతే. వాళ్ళందరూ నీకే బోధ చేస్తారు, వాళ్ళందరూ నీకే చెప్తారు. వాళ్ళు నీ మాట ఒక మాట వినరు. దాని గురించి పరిశాన్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే ప్రేమిన వాళ్ళ యేసు ప్రభు వారు రెండోసారి వస్తున్నాడు. మూడోదిగా యేసు ప్రభు వస్తున్నానని తానే చెప్పినట్టుగా మన వాక్యంలో చూస్తూ వచ్చిన యోహాను సువార్త 14వ అధ్యాయం. తర్వాత మరి దేవదూతలు ఇద్దరు అపోస్తల కార్యంలో యేసు మళ్ళీ వస్తారని వాళ్ళు సాక్ష్యం చెప్తా వచ్చినారు. కాబట్టి యేసు వస్తున్నాడు. మనమందరం ఎత్తబడే సంఘంలో ఉండాలి. తర్వాత ప్రభుత్వమే సంఘం. ఈ యొక్క యేసు రెండో రాకడ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్న తర్వాత సంఘం గురించి మనం అంశం చూసుకుందాం. అసలు సంఘం అంటే ఏంటి, సంఘంలోని పని ఏంటి, నా పని ఏంటి, మనం తర్వాత అన్ని క్లియర్గా తెలుసుకుందాం. అందుకే చాలా ఉన్నాయి విషయాలు. అందుకే శ్రద్ధగా వాక్యం వినండి. వాక్యం నిర్లక్ష్యం చేయదు. ఏదో టైం పాస్గా వాక్యం వినదు. ఇది చాలా విలువైన సమయం. ఈ కరోనా ఈ పరిస్థితులను బట్టి ప్రపంచమంతా ఒరిగిపోతున్నా నీకు దేవుని వాక్యం చెప్పబడుతుంది. దేవుని వాక్యం వింటూ ఉన్నాం. మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఎంతో శ్రేష్టమైన ప్రజల ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు దేవుని వాక్యం వింటున్నావు. దాన్ని సంతోషించు. నిలబడి ఈ వ్యక్తిని అసలు చూడాల్సిన అవసరం ఏం లేదు. అతని విలువ ఇచ్చిన ఒకటే, విలువ ఇవ్వకపోయినా ఒకటే. నీకు అనవసరం అతని గురించి. కేవలం దేవుని గురించి మాత్రమే. నేను సృష్టించిన సృష్టికర్త, మనం సృష్టించిన సృష్టికర్త, మనం విమోచించిన విమోచనకర్త రెండోసారి తిరిగి రాబోతున్నాడు యేసు ప్రభుల వారు. కాబట్టి నీ విశ్వాసం నా విశ్వాసం ఎలా ఉంది పరీక్షించుకొని ప్రభు దగ్గర క్షమాపణ పెట్టుకొని అంటే ఆగ్రహం చెల్లిపడదాం. వీలైనంత వరకు మనం ఇతరులతో సిద్ధపరచుకోగలిగే ప్రార్థన చేద్దాం. ప్రభా నాకైతే సిద్ధం చేస్తున్నాం, వాళ్ళు కూడా సిద్ధం చేసి ప్రేమతో ప్రార్థించాం. వాళ్ళ పనులు ఇరుకొట్టు, వాళ్ళ కాలు ఇరుకొట్ట ప్రార్థన చేసేది దైవముల లక్షణం కాదు. వాళ్ళు కూడా కళ్ళు తెస్తారు, సాయించి ప్రార్థించి. వీళ్ళకి విశ్వాసం ఎక్కువ ఉంది, లేకపోతే నీ విశ్వాసం గురించి ప్రార్థన చేసుకో. ప్రభా నాకు విశ్వాసం వృద్ధి చేయండి, వృద్ధి పొందించు. ప్రభా నమ్ముతున్నాను కానీ అపనమ్మకంలో కూడా సాగించాలి. యథార్థమైన ప్రార్థన చేసుకుందాం. ఆదివారం కూడా యథార్థంగా ఆరాధన కానీ చాలా జాగ్రత్తగా పాటించాలి. ఈ కరోనా వైరస్ దినాలు గడిచే కొద్దీ పెరుగుతూ ఉంది. ఆయన మనం సిద్ధపడాలి. దాని గురించి లోకంలో చెప్పే మాటలని యథార్థమైన మాటలు వినాలి కానీ అబద్ధం మాటలు వినకూడదు. మరీ భయపడాల్సిన అవసరం లేదు, మరీ మొండిగా ఉండాల్సిన అవసరం లేదు. మన వ్యక్తిగతంగా తగిన జాగ్రత్తలు పాటిద్దాం. తర్వాత మీరు విశ్వాసం దేవుని మీద వేస్తాం. మరీ భయపడుకుంటూ ఎవరికి సువార్త చెప్పకుండా అనుకుంటా ఉంటే
నువ్వు ఎంత తిరిగివాడైపోతున్నావు వద్దు అట్లాంటి వద్దు. కాబట్టి జాగ్రత్త పడు. మాస్క్ ధరిద్దాం, శానిటైజర్ పూసుకుందాం. ఎవరైనా జాగ్రత్తగా మనుషులు డీల్ చేస్తారు. సువార్త చెప్పాలన్నప్పుడు సువార్త చెప్తాం, వాళ్ళ కోసం ప్రార్థించారు. యేసుప్రభు రెండోసారి వస్తున్నాడు, ఏం తీసుకుపోయింది ఏం లేదు. కొన్ని మనం సువార్త చెప్పడం ద్వారా వాళ్ళు సువార్త విని కరోనా ఒకవేళ వ్యాధిగ్రస్తులతో చనిపోయే వాళ్ళు కూడా ఒకవేళ సువార్త విని వాళ్ళు రక్షణ పొంది పరలోకి వెళ్తే రేపు పొద్దున నీ పేరు చెప్తారు యేసయ్య దగ్గర. ప్రభా నాకు కరోనా వ్యాధి ఉన్నప్పుడు తండ్రి అందరూ నన్ను ఆశించుకున్నా కానీ వీళ్ళు ప్రార్థన చేసినారు తండ్రి, వీళ్ళు నాకు ఎంత హెల్ప్ చేశారు, ప్రార్థన పూర్వకం వాళ్ళు జాగ్రత్త పడితే నాకు ఎంత హెల్ప్ చేశారు అని నీ గురించి చెప్తారు. లేకపోతే నీ గురించి ఎవరు చెప్తారు? ఆమె పెద్ద స్వార్థపరులు దేవుడా, ఆమె పెద్ద స్వార్థపరులు, ఆయన పెద్ద స్వార్థపరుడు నీ గురించి చెప్తుంటారు, ప్రచారం చేస్తారు. వద్దు అట్లా చేయకూడదు. యేసుప్రభు రెండోసారి త్వరగా వస్తున్నాడు. మనం బహుమానం కూడా సంపాదించుకుందాం. ప్రార్థన చేసిన బహుమానమే, ఇతరులకు సువార్త చెప్పిన బహుమానమే, దేవుడి కోసం సేవలో నువ్వు ఎంత ఇస్తే కూడా అంత ఆశీర్వాదం, అంత బహుమానమే. గుర్తుపెట్టుకో, నువ్వు సువార్త చెప్పు, వీళ్ళు చెప్పలేదా ప్రార్థన చేయి, అదనపు ప్రార్థన కూడా చేయట్లేదా నీకున్న డబ్బు ఎవరి కోసముగా సమర్పించి దేవుని సేవకులకు సమర్పించుకో. ప్రార్థన చేసుకున్నా. తండ్రి, మాకు స్పష్టంగా రెండో రాత్రి గురించి అంశం మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడేటట్టు మాటలను స్పందించండి, మీరు మాట్లాడని ప్రతి మాటలను స్పందించండి. మీ చిత్తం తెలుసుకొని మీ చిత్తం ప్రకారం వెళ్ళి సాధించండి. మా పుత్రులుగా జీవించే వాళ్ళని మార్చండి, అన్యాయంగా ఉండే వాళ్ళని మార్చండి. ప్రభా, నీతి మంది ఇంకా నీతి మందిగా ఉంటాడు, కష్టంతో త్వరగా వస్తూ అందరూ రక్షణ పొందాలని కోరికతో మేము ఏకీపిస్తున్నాం. సాధించాలి. వ్యక్తిగతంగా సేవ చేయాలి, సంఘంతో కలిసి సేవ చేయాలి, కుటుంబంతో కలిసి సేవ చేయాలి. గ్రామం నుంచి ప్రభా, మీరు త్వరగా వస్తున్నారని మీరే సాక్ష్యం చెప్పారు. తర్వాత దేవుడితో సాక్ష్యం, ఇంకా తర్వాత మీ శిష్యులు చెప్పారు. కాబట్టి మీరు రెండోసారి వస్తున్నాము. మేము సిద్ధపడి ఇతరులు సిద్ధపరిచే పరిచయం చేయడం మాకు సహాయం చేయండి. మేము రోగానుసారంగా కాకుండా రోజులుగా కాకుండా మీ చిత్తమంది గ్రామస్థానం నుంచి నడిపించాలని మనం చూసుకుంటున్నాం. తీసుకొచ్చిన బిడ్డలందరికీ కోరుకోవాలి. కొద్దిమంది సహకరించారు, మీరు ఆశ్రయించి ప్రార్థించారు, సహకరించారు, ఆశ్రయించి ఇంకా భవిష్యత్తులో పరిచయం అభివృద్ధి దయచేసి మాలో ఐక్యత తెచ్చేయండి. మేమందరం అపవాదం ఎదిరించే సేవ చేయడం మాకు సాయం చేస్తున్నారు. వెనుకున్నవన్నీ విడిచిపెట్టుకుని మాకు సాయం, ముందున్న వాటి వరకే మనం చుట్టుదనం దయచేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటాం. రాబోయే దినాలన్నీ విడిపించేందుకు అప్పగించుకుంటాం. మా ప్రభువు సంరక్షణ ప్రభునీస్తున్నాం, సమర్పించుకుంటున్నాం. తండ్రి దేవుని ప్రేమ, ప్రభునీసు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అయిన సహవాసం మన కోసం పరిశుద్ధులు ఇక్కడ వచ్చిన బిడ్డలకు, మరి వాక్యమైన బిడ్డలు, చూసిన బిడ్డలందరికీ తోడుగా నడిపించుగా. కొంత సమయమే Amen.